దర్శన్ శరణ్యకి విడాకుల నోటీస్ ఇచ్చాడన్న విషయం ఆనందకి తెలిసిపోతుంది. నేరుగా గదిలో ఉన్న దర్శన్ దగ్గరికి వచ్చి, శరణ్యకి నువ్వు విడాకుల నోటీస్ ఇచ్చావా అని ఆనంద నిలదీస్తూ ఉండటంతో, అవును ఇచ్చాను, తనతో నాకు కాపురం చేయటం ఇష్టం లేదు, అందుకే నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని దర్శన్ తేల్చి చెప్పేస్తాడు. దాంతో ఆనంద చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తర్వాత శరణ్య విడాకుల నోటీస్ని చేతిలో పట్టుకొని, నేను ఈ విడాకుల నోటీస్పై సంతకం చేయాలనుకుంటున్నాను అని చెప్తూ ఉండటంతో వాళ్ళ అమ్మా నాన్న చాలా బాధపడిపోతూ, ఇప్పుడు నువ్వు కనుక సంతకం చేసావంటే నీ జీవితం సర్వనాశనం అవుతుంది, నువ్వు అల్లుడు గారితో ఇక జీవించి బతకలేవు, వద్దు శరణ్య, మా మాట విను శరణ్య అని బతిమలాడుతూ ఉంటారు. నేను ఎవరి మాట వినను, వీటిపై సంతకం చేసే తీరుతాను అని శరణ్య అంటుంది. అప్పుడే ఆనంద అక్కడికి వచ్చి, నేను చెప్పిన వినవా శరణ్య అంటూ అక్కడికి రావటంతో ఇక శరణ్య చాలా షాకింగ్గా ఆనంద వైపు చూస్తూ ఉంటే, మీరైనా చెప్పండి, మేము ఎంత చెప్పినా వినట్లేదు, సంతకం చేసేస్తానని చెప్తోంది అని శరణ్య వాళ్ళ అమ్మా నాన్న ఆనందకి చెప్తూ ఉంటారు. చూడు శరణ్య, నువ్వు ఈ విడాకుల నోటీస్పై సంతకం చేయకూడదు శరణ్య, నా మాట వినాల్సిందే అని ఆనంద చెప్తూ ఉంటుంది. అది కాదు అత్తయ్య గారు, ఆయనకి నాతో కలిసి జీవించటం ఇష్టం లేనప్పుడు నేను సంతకం చేయాలి కదా, మీరు ఇలా చేయకూడదంటే ఎలా అత్తయ్య గారు, నేను సంతకం చేసేస్తాను అత్తయ్య గారు అని అప్పటికి శరణ్య ఆనందకి నచ్చ చెప్పాలని చూస్తూ ఉంటుంది. చాలామంది వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసి కొత్త ఛానల్కి సపోర్ట్ చేయగలరు.